సీతా పయనం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్ తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం ఎమోషనల్లీ స్టార్ట్ చేస్తారు గైస్. స్టార్టింగ్ లో ఏదో అయిపోయింది, అక్కడ ఏదో కోల్పోయామన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. అక్కడ ఎమోషన్ అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు, అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం కొత్తగా ఉందా అంటే కాదు మామ. మూవీ స్టోరీ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీయే. మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. కొన్ని సీన్స్ అయితే ఈ సీన్స్ ఎక్కడో చూసావే అన్నట్టుగా అనిపిస్తా ఉంటుంది మనకి. విలేజ్ లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది గైస్. ఆ స్టోరీ అయితే శతవానం భవతి అండ్ గోవిందుడు అందరు వాడాలి ఆ మూవీస్ అనమాట. అలా దించేశారు అంతే. మన ప్రకాష్ రాజు గారు కూడా అక్కడే ఉంటారు. డిట్టో ఆ క్యారెక్టర్స్ కూడా మొత్తం మనకి అలాగే అనిపిస్తుంది అనమాట. చెప్తున్నా కదా, మూవీలో ఏ సీన్ కూడా మనకు కొంచెం కొత్తగా చూస్తున్నట్టు అనిపించదు. అన్ని రెగ్యులర్ సీన్సే ఉంటాయి. ఈ సీన్స్ మనం ఎక్కడో చూసావైనట్టుగా అనిపిస్తా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మన హీరో అండ్ మన హీరోయిన్ కార్ లో కూర్చొని హైదరాబాద్ వెళ్తారు గైస్. ఈ వెళ్ళేది ఏదైతే ఉందో రోడ్ డ్రామా, అదైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ ఉంది గైస్. అక్కడే ఉండదు అనమాట మన హీరో అండ్ మన హీరోయిన్ కార్ లో కూర్చొని ఆ రోడ్ లో అలా వెళ్తా ఉంటారు గైస్ అంతే. ఈ రోడ్ లో వెళ్లే ట్రావెలింగ్ ఏదైతే ఉందో అదైతే నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది గైస్. లిటరల్లీ ఒక 40 మినిట్స్ లాగ్ చేస్తారు గైస్ ఇది ఒక ట్రావెలింగ్ అంటూ. లిటరల్లీ ఏంటంటే, వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని సీన్స్ వస్తా ఉంటాయి గైస్. అవైతే ఏదో క్రియేట్ చేసి అక్కడ ఏదో పెట్టాలి అన్నట్టుగా పెట్టారు గైస్. లిటరల్లీ ఏంటంటే, ఒక చిన్న సీన్ ఉంటుంది గైస్. మన హీరోయిన్ పేరు సీత, అదైతే మన హీరోకి తెలియదు. అయితే మన హీరోయిన్ నా పేరు కనుక్కోనేసి మన హీరోకి ఒక చిన్న క్లూ ఇస్తుంది అనమాట. రాముడికి ఇష్టమైంది ఎవరు అన్నట్టుగా ఆ టైప్ లో ఉంటుంది క్లూ. ఆ క్లూ విన్న తర్వాత ఎవడన్నా చెప్తాడు సీత అనేసి. కాకపోతే మన హీరో చెప్పకుండా ఏ పేర్లు పెడితే ఆ పేర్లు చెప్తాడు గైస్. కాంచన అంటాడు, ఏదోదో మాట్లాడతాడు మామ. లిటరల్లీ ఆ సీన్ చూసిన తర్వాత నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది గైస్. మూవీలో ఇలాంటి సీన్స్ గైస్ చాలా అంటే చాలా ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఏ ఒక్క సీన్ కూడా స్టోరీకి తగ్గట్టుగానే ఉందిరా అనిపించదు మనకి. ఇంకా మూవీలో ఒక 40 మినిట్స్ తర్వాత గైస్ ఒక పెద్ద బ్లాస్ట్ అవుద్ది అనమాట. ఆ బ్లాస్ట్ లో సీజీ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి, వెరీ పూర్ గా ఉన్నాయి. అలాగే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, విఎఫ్ఎక్స్ షాట్స్ అవి కూడా బాగుండవు. మూవీలో విఎఫ్ఎక్స్ సీన్స్ ఉండేది 3 or 4 సీన్స్ ఉంటాయి గైస్ అంతే, అవి కూడా బాగుండవు. ఇంకా సెకండ్ హాఫ్ లో మామ మెసేజ్లు ఇస్తారు. లిటరల్లీ మామ పిచ్చిగా అంటే పిచ్చిగా ఇస్తా ఉంటారు. ప్రతి సీన్ మెసేజే. మూవీలో టీ కొట్టు దగ్గర కావచ్చు, చిన్ని అని ఒక అమ్మాయి దగ్గర కావచ్చు, అలాగే ఒక ఎద్దు అని ఒక అబ్బాయి అంటారు, వాళ్ళిద్దరి దగ్గర కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఏదో క్రియేట్ చేస్తారు గైస్, ఏదో ఉంది అనేసి. ఆ టాపిక్స్ అండ్ ఆ సీన్స్ ఏంటంటే చిన్న చాలా అంటే చాలా సిల్లీగా ఉంటాయి. వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని అక్కడ ఏదో మెసేజ్ ఇస్తా ఉంటారు. అదైతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు గైస్. సెకండ్ హాఫ్ లో మెసేజెస్ ఎలా అంటే ఏదో ఒక బత్తాయి పెట్టుకొని పిండేస్తున్నట్టే గైస్. నాకైతే సెకండ్ హాఫ్ లో మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ చూడగానే ఏంట్రా బాబు ఏంద్రా అనిపించింది నాకు. ఇంకా మూవీలో క్లైమాక్స్ గురించి మాట్లాడితే, నేను మూవీ స్టార్టింగ్ లోనే మూవీ స్టోరీ ఇలా ఉండబోతుంది, క్లైమాక్స్ ఇలా ఉంటుందా అని గెస్ చేశా. క్లైమాక్స్ ఇలా ఉంటే మూవీ అయితే దరిద్రంగా ఉంటుందిరా అనుకున్నా. మూవీ స్టోరీ అటు తిప్పి ఇటు తిప్పి నేను ఏది గెస్ చేసాను, క్లైమాక్స్ లో అదే పెట్టారు గైస్. ఆ క్లైమాక్స్ చూడగానే నాకైతే ఏడుపై తక్కువ. ఏంద్ర బాబు ఈ క్లైమాక్స్ ఏంద్రా అనుకున్నామా. నేను అప్పటికీ అనుకున్నా క్లైమాక్స్ ఇలా ఉండకూడదురా బాబు అనేసి. కాకపోతే అదే ఉంది క్లైమాక్స్. నా దరిద్రం అనుకోండి. లిటరలీ క్లైమాక్స్ లో ఎమోషన్ బేవత్సంగా ట్రై చేస్తా ఉంటారు. పొడి చేస్తాం, బేవత్సంగా ఏదో పీకేస్తాం అన్నట్టుగా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. లిటరల్లీ మనం ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే స్టోరీ అంతా అక్కడ ఉండదు అనమాట క్లైమాక్స్ లో. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఏదో బాధపడుతున్నట్టు చూపిస్తారు. అసలు ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో ఏమైంది, అప్పుడు ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ నార్మల్ గా ఉన్నాయి, మరీ అంతే లేవు అనమాట. ఏదో ప్రకాష్ రాజు గారు కొంచెం బాగా చేశారు అంతే. చెప్పడం మర్చిపోయాను మామ, సెకండ్ హాఫ్ లో ఒక 2 ఫైట్స్ ఉంటాయి. అర్జున్ గారిది ఒక ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ మామ నాకైతే లిటరల్లీ పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించింది. ఇంకొక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కూడా మరీ అంతే ఉండదు అనమాట. ఓకే అనుకోండి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. వీళ్ళు మూవీలో ఏదో చెప్దాం అనుకున్నారు, కాకపోతే దాన్ని అయితే చెప్పలేకపోయారు. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.